ఎట్టకేలకు లావణ్య మీడియా ముందుకొచ్చింది. హీరో రాజ్ తరుణ్ తో పాటు మరికొందరు హీరోయిన్స్ పై హాట్ కామెంట్స్ చేసింది. అయితే రాజ్ ఎలాంటి వాడైనా సరే తన రాజ్ తనకు కావాలనంటోంది. ఇక ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలంటూ నార్సింగ్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు మాత్రం ఇంతవరకు స్పందించలేదు లావణ్య. ఇంతకీ లావణ్య మనసులో ఏముంది? తప్పుడు ఫిర్యాదుకు ఎలాంటి పర్యవసనాలుండొచ్చు? తెలుగు యువ హీరో రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేసిన లావణ్య ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చింది. రాజ్ తరుణ్ తనకు 11 ఏళ్లుగా తెలుసని, హీరో కాకముందు నుంచే తామిద్దరం రిలేషన్ లో ఉన్నామని చెప్పింది. ఇద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నామని, ఈ విషయం 2 కుటుంబాలకు తెలుసని వివరించింది. వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల లివింగ్ రిలేషన్షిప్ కొనసాగిస్తున్నట్టు తెలిపింది. ఇద్దరం ఒకే ఫ్లాట్ లో నివసించినట్టు చెప్పుకొచ్చింది లావణ్య. తమ రిలేషన్ కొంతకాలం సవ్యంగానే సాగిందని తెలిపింది లావణ్య. అయితే రాజ్ తన సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మాల్వి మల్హోత్రాతో రిలేషన్ లోకి వెళ్లాడని తెలిపింది. అప్పటి నుంచి తనను దూరం పెట్టాడని ఆరోపించింది. మాల్వి మల్హోత్రా కంటే ముందు రాజ్ తరుణ్ కు ఎఫ్ఐఆర్లు ఉన్నాయట. బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీతో పాటు హీరోయిన్లు రిద్ది కుమార్, శాలిని పాండేలతో కూడా రాజ్ తరుణ్ కు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పింది లావణ్య. రాజ్ విషయంలో మల్హోత్రా తనను బెదిరించిందని తెలిపింది లావణ్య. రాజ్ ను వదిలేయకపోతే చంపి శవం దొరకకుండా మాయం చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపింది. మల్హోత్రా తమ్ముడు, పేరెంట్స్ కూడా తనను బెదిరించారని తెలిపింది. వాళ్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని అంటోంది లావణ్య. రాజ్ ను పెళ్లి చేసుకున్నానని చెప్తున్న లావణ్య పెళ్లి ఫోటోలు అడిగితే మాత్రం ఎక్కడో మిస్ అయ్యాయని తెలిపింది. వాటి కోసం వెతుకుతున్నట్టు వివరించింది. మల్హోత్రాతో రాజ్ తరుణ్ కి ఎఫ్ఐఆర్ ఉందని ఎలా చెప్తున్నారు అంటే, ఇద్దరూ కలిసి గోవా, పాండిచ్చేరి, కేరళ వెళ్లారని చెప్పింది. ఒకే హోటల్లో స్టే చేశారని వివరించింది. దీనిపై స్పందించిన రాజ్, మాల్వి మల్హోత్రా తాము సినిమా షూటింగ్ కోసం ఆ ప్రాంతానికి వెళ్లామంటున్నారు. నేను ఆవిడతోని రిలేషన్షిప్ లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. 16-17 ఆ తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. నేను ఒకటే భయపడింది ఏంటంటే, నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్, అంటే ఇంత కష్టపడి సినిమా చేసుకొని ఒక స్థాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటది. ఏమండి, నేను ఆమెతో సినిమా చేశానండి. ఆమె వాళ్ళ అన్నయ్య ఇవి బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె ఏదైతే చెప్పిందో, ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య దగ్గర, ఆమె దగ్గర ఈవిడ బెదిరించిన మెసేజ్లు అన్ని ఉన్నాయండి. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. కొన్ని నెలల క్రితం డ్రగ్స్ తరలిస్తూ నార్సింగ్ పోలీసులకు పట్టుబడింది లావణ్య. అయితే దానిని ఆమె కొట్టిపారేసింది. తన బ్యాగ్ లో ఎవరో కావాలనే డ్రగ్స్ పెట్టారని ఆరోపించింది. తనకు ఏ పాపం తెలియదని స్పష్టం చేసింది. తనను ఇరికించేందుకు రాజ్ తరుణ్ ఈ పని చేసి ఉంటాడు అని ఆరోపించింది లావణ్య. కంప్లైంట్ చేసింది అయితే మాల్వి అండ్ వాళ్ళ బ్రదర్ పైనే చేశాను. వాళ్ళకి అఫేర్ ఉండడం అన్నది అయితే జరుగుతుంది. అండ్ అఫేర్ గురించి మాట్లాడినప్పుడు నాకు థ్రెట్ చేశారు. ఇండైరెక్ట్గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు, డైరెక్ట్గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు. ఇంకా ఆర్గ్యుమెంట్ తర్వాత థ్రెట్ చేశారు. దాని మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు రాజ్ తరుణ్ నేను బ్లాక్మెయిల్ చేస్తాను అంటాడు. ఇప్పుడు ఒక అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్తాం? పోలీసుల దగ్గరికే కదా వస్తాము. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటే అతను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అంటాడు. లావణ్యతో రిలేషన్ వాస్తవమే అని ఒప్పుకున్నాడు రాజ్ తరుణ్. ఆమె గురించి పూర్తిగా తెలిసాక దూరంగా ఉంటున్నట్టుగా తెలిపాడు. గుంటూరుకు చెందిన మస్తాన్తో తన ఫ్లాట్ లోనే లావణ్య రిలేషన్ పెట్టుకుందని ఆరోపించాడు. డ్రగ్స్ తీసుకోవడం కల్లారా చూశానన్నాడు. డ్రగ్స్ తీసుకోవడం మానేయమని పలుమార్లు చెప్పినా తన మాట లావణ్య వినలేదంటున్నాడు. అందుకే దూరం పెడుతూ వచ్చానంటున్నాడు. మాల్వీతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు రాజ్ తరుణ్. లావణ్యకు తన లాయర్తో నోటీసులు పంపుతానన్నాడు రాజ్ తరుణ్. అవసరమైతే పోలీసుల ముందుకు వెళ్లి తన దగ్గరున్న ఆధారాలు చూపిస్తానన్నాడు. మరోవైపు హీరోయిన్ మాల్వి మల్హోత్రా కూడా లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు రాజ్ తరుణ్ తో రిలేషన్ అంటగట్టడమే కాకుండా తనకు కుటుంబ సభ్యులకు కాల్స్ చేసి బెదిరిస్తోందని తెలిపింది. రాజ్ తరుణ్ తో పాటు పలువురిపై హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది లావణ్య. హీరోయిన్ మాల్వి మల్హోత్రా తండ్రికి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సన్నిహితుడు అంటూ ఆయన పేరు కూడా రాసింది. అయితే ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాల్సిందిగా పోలీసులు కోరగా రేపు మాపు అని దాటవేస్తుంది. దీంతో లావణ్యకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. గడువు పూర్తయ్యేలోగా తగిన ఆధారాలు చూపకపోతే లావణ్యది తప్పుడు కేసుగా పరిగణించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.